బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాలు. చాలామంది డెలివరీ అయ్యాక తల్లిని ఎక్కువ నీళ్లు తాగొద్దు అని చెప్తున్నారు. బట్ ఇది రాంగ్ అండి. ఒక తల్లి హైడ్రేటెడ్గా ఉంటేనే పాలు బాగా వస్తాయి. సో తల్లి ఎటువంటి అనుమానం లేకుండా నీళ్లు బాగా తీసుకోవచ్చు. 3.5 నుంచి 4.5 లీటర్ వరకు నీళ్లు తాగాలి. ఇంకోటి, తల్లి నాన్ వెజ్ తింటే పసిపిల్లలకి జాండీస్ వస్తుంది అని అంటున్నారు. అది కూడా అపోహ మాత్రమే. తల్లి నాన్ వెజ్ ఆయిల్ మసాలా తగ్గించుకొని చక్కగా నాన్ వెజ్ తీసుకోవచ్చు. దానివల్ల బిడ్డలో జాండీస్కి సంబంధం ఏమీ లేదు. తల్లికి ఫ్రూట్స్ పెడితే బేబీకి వెంటనే కోల్డ్ వస్తుంది అంటున్నారు. అది కూడా వాస్తవం కాదండి. తల్లి ఎటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోవి అవాయిడ్ చేసుకోవచ్చు మదర్ హెల్త్ కోసం. బట్ తల్లి రకరకాల ఫ్రూట్స్ తీసుకుంటే బేబీకి కోల్డ్ వస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఏ రకమైన ఫ్రూట్ అయినా మదర్ తీసుకోవచ్చు. పసిపిల్లలకి పుట్టిన వెంటనే ప్రతి 2 గంటలకి తల్లి చేత పాలు పట్టించాలి. ప్రతి 2 గంటలకి పట్టిస్తున్నప్పుడు కరెక్ట్గా 15 to 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు యాక్టివ్గా బేబీ సక్ చేయాలి. అలా కాకుండా గంటకి ఎక్కువసేపు పాలు పట్టించడం వల్ల వాళ్ళ క్యాలరీస్ అన్నీ సక్కింగ్కే అయిపోతాయి. సో అలా కూడా బరువు పెరగరు. బేబీ యాక్టివ్గా 20 మినిట్స్ పాలు తాగితే సరిపోతుంది. బేబీ యూరిన్ అవుట్పుట్ చూసుకోవాలి, నిద్ర సరిగ్గా పోతుందా లేదా చూసుకోవాలి, బరువు పెరుగుతుందా లేదా చూసుకోవాలి. అంతేకాని ఎక్కువసేపు పాలు పట్టిస్తే బరువు పెరుగుతారు అనేది మాత్రం అపోహ.